మీకు తెలుసా? కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలైపోతుంది. అటువంటప్పుడు కిరణజన్య సంయోగక్రియలోని వివిధ సోపానాలను అధ్యయనం చేయడానికి అవసరమైన క్లోరోప్లాస్ట్ను వేరు చేయలేం. కానీ 1954 తర్వాత డేనియల్ ఆర్నాల్డ్ మొక్క కణంలో నుండి కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ను వేరు చేయగలిగాడు. హరితరేణువులో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ వర్ణకాలు ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటారు. మొక్కలలో గ్లూకోజ్ వంటి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసే కిరణజన్య సంయోగక్రియలో అనేక రకాలైన వర్ణకాలు పనిచేస్తాయి. పత్రహరితం రక్తంలోని హిమోగ్లోబిన్ అనే వర్ణకంలోని హీమ్ను పోలి ఉంటుంది. అయితే హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది. పత్రంలోని హరితరేణువుల్లోని థైలకాయిడ్ దొంతరల్లో 2 ప్రధాన రకాలైన పత్రహరిత వర్ణకాలు ఉంటాయి. క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణదం కాగా క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చగా ఉంటుంది. ప్రతి గ్రానంలోనూ దాదాపు 250 నుండి 400 వర్ణక అణువులు కలిసి కాంతి శోషణ సముదాయం లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్గా ఏర్పడతాయి. వీటిని కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు అంటారు. ఆకుపచ్చని మొక్కల క్లోరోప్లాస్ట్లో అధిక సంఖ్యలో ఉండే ఈ క్రియా ప్రమాణాలు అన్నీ కలిసి కిరణజన్య సంయోగక్రియను సంయుక్తంగా నిర్వహిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్లో అనేక సంఘటనలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి: 1 కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, 2 నీటి అణువు విచ్ఛిన్నం చెందడం, 3 కార్బన్ డయాక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్స్గా క్షయకరణం చెందడం. వివిధ రకాల చర్యలు జరగడానికి కాంతి అవసరం అవుతుంది. వాటితో పాటు మరికొన్ని చర్యలు కాంతి అవసరం లేకుండా కూడా జరుగుతుంటాయి. అంటే ఒకసారి గ్రహింపబడిన కాంతి శక్తి నిక్షిప్తమై తరువాత కాంతి లేనప్పుడు కూడా వివిధ చర్యలు నిరంతరంగా జరగడానికి ఉపయోగపడుతుంది. కాంతిపై ఆధారపడే చర్యలు గ్రానాల్లో జరుగుతుంటాయి. మిగిలిన నిష్కాంతి చర్యలు స్ట్రోమాలో జరుగుతుంటాయి. కిరణజన్య సంయోగక్రియ యాంత్రికం. కిరణజన్య సంయోగక్రియ ప్రధానంగా 2 దశల్లో జరుగుతుంది. అవి: 1 కాంతి చర్య లైట్ డిపెండెంట్ రియాక్షన్, 2 నిష్కాంతి చర్య లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. 1 కాంతి చర్య కాంతి రసాయన దశ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఈ చర్యలో కాంతి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇందులో కాంతి ద్వారా ప్రేరేపించబడిన అనేక రసాయనిక చర్యలు ఒకదాని వెంట ఒకటి అతి త్వరగా జరుగుతుంటాయి. అందువల్ల ఈ దశను కాంతి రసాయన దశ ఫోటోకెమికల్ ఫేజ్ అంటారు. కాంతి చర్య క్లోరోప్లాస్ట్లోని గ్రానా థైలకాయిడ్లలో జరుగుతుంది. కాంతి చర్య వివిధ సోపానాల్లో జరుగుతుంది. మొదటి సోపానం క్లోరోఫిల్ను కాంతి శక్తికి బహిర్గతం చేసినప్పుడు ఫోటాన్లను శోషించి క్రియావంతమవుతుంది. కాంతి శక్తి ఫోటాన్ల రూపంలో ప్రవహిస్తుంది. రెండవ సోపానం నీటి అణువు హైడ్రోజన్ H+, హైడ్రాక్సిల్ OH- అయాన్లుగా విచ్ఛిన్నం చేయడానికి ఈ కాంతి శక్తి వినియోగించబడుతుంది. H2O gives H++ OH-. ఈ చర్యను నీటి కాంతి విశ్లేషణ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటారు. ఫోటో అనగా కాంతి, లైసిస్ అనగా విచ్ఛిన్నం చేయడం అని అర్థం. అంటే కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడం అన్నమాట. దీన్ని రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త నిరూపించాడు. అందువల్ల దీనిని హిల్ చర్య అని కూడా అంటారు. మూడవ సోపానం అత్యంత చర్యాశీలమైన నీటి అయాన్లు 2 మార్గాల్లో తొందరగా మార్పు చెందుతాయి. H+OH- అయాన్ల చర్యలు వివిధ దశల్లో ఎలా జరుగుతాయో పరిశీలిద్దాం. OH- అయాన్లు ఒకదాని వెంట ఒకటిగా జరిగే అనేక చర్యల పరంపర ద్వారా నీరు H2O మరియు ఆక్సిజన్ O2 ఉత్పత్తి చేస్తుంది. నీరు మొక్క లోపల వినియోగింపబడుతుంది, కానీ ఆక్సిజన్ మాత్రం వాతావరణంలోని విడుదలవుతుంది. H+ అయాన్ నిష్కాంతి చర్యలో క్రమానుగత చర్యల పరంపరలకు లోనవుతుంది. కాంతి చర్యలో అడినోసిస్ ట్రైఫాస్ఫేట్ ATP మరియు చైతన్యం చెందిన నికోటినమైడ్ అడినైన్ డై న్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ NADPHలు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. దీన్ని గ్రాహక శక్తి అసిమిలేటరీ ఎనర్జీ అని కూడా అంటారు. 2 నిష్కాంతి చర్య జైవ సంశ్లేషణ దశ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఈ దశలోని చర్యలకు కాంతి శక్తి అవసరం లేదు. అంతేకాకుండా కాంతి చర్యతో పాటు జరుగుతుంది. 2 చర్యల మధ్య వ్యవధి సెకండ్లలో 1000వ వంతు కంటే తక్కువగా ఉంటుంది. నిష్కాంతి అంటే
చీకట్లో లేదా రాత్రి వేళల్లో జరుగుతుందని అర్థం కాదు. ఈ చర్య కాంతిపై ఆధారపడదని అర్థం చేసుకోవాలి. కాంతి విశ్లేషణలో ఉత్పత్తి అయిన H+ అయాన్లు NADP అనే ప్రత్యేక అణువు స్వీకరించి NADPHగా మారుతుంది. నిష్కాంతి చర్యలో NADPH యొక్క H+ అయాన్ CO2తో కలిసి ATP శక్తిని వినియోగించుకొని గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంశ్లేషణ అనేక మధ్యస్థ పదార్థాలను, ముఖ్యంగా రిబ్యులోజ్ బైఫాస్ఫేట్ను ఎంజైమ్లను ఉపయోగించుకుంటూ అనేక సోపానాలలో జరుగుతుంది. ఈ చర్యలో చివరిగా గ్లూకోజ్ పిండి పదార్థంగా మారుతుంది. మొక్కలు వివిధ రకాల పరిస్థితుల్లో సైతం తమ జీవక్రియలను నిర్వర్తించగలుగుతాయి. అతి ఎక్కువ కాంతి, వేడిగా పొడిగా ఉండే వాతావరణంలోనూ, తడి, తేమతో నిండిన తక్కువ కాంతి కలిగిన వాతావరణంలోనూ మొక్కలు తమ విధులను జరుపుకుంటాయి. కాంతి మరియు ఇతర కారకాల ఆవశ్యకత మొక్కకు వేరుగా ఉంటుంది. పరపోషకాలలో పోషణ. సజీవ ప్రపంచంలో జీవులన్నీ విభిన్న పరిస్థితుల్లో సైతం సర్దుబాటు చేసుకుంటూ జీవించడానికి వీలుగా తమ పరిసరాలతో అనుకూలతను కలిగి ఉంటాయి. అదేవిధంగా విభిన్న పద్ధతులు ఆహారాన్ని సేకరిస్తాయి. సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారు. అలా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని వాటిని పరపోషకాలు అంటారని మనకు తెలుసు. జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందగలుగుతాయి? జీవులకు లభ్యమయ్యే ఆహారపు రకం, దాని అందుబాటును బట్టి అవి ఆహారం పొందే విధానంలో వినియోగించుకోవడంలో అనేక రకాల పద్ధతులను అనుసరిస్తాయి. కొన్ని ఈస్ట్లు, కుక్కగొడుగులు, రొట్టెబూజులు వంటివి జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. వీటిని పూతికాహారులు అంటారు. ఇంకొన్ని రకాల జీవులు అతిదేయి జీవిపై ఆధారపడి దానిని చంపకుండా పరాన్నజీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. ఉదాహరణకు కస్కుట, పేను, జలగ, బద్దెపురుగు మొదలైన జీవులు పరాన్న పోషణను పాటిస్తాయి. మరికొన్ని జీవులు ఆహారం మొత్తాన్ని లోనికి తీసుకొని అంతర్గ్రహణం, శరీరం లోపల సూక్ష్మ పదార్థాలుగా విడగొడతాయి. ఆహారం తీసుకోవడం, జీర్ణం చేసుకోవడం మొదలైన అంశాలన్నీ జీవి నిర్మాణం, పనిచేసే విధానంపై ఆధారపడి ఉంటాయి. ఆహారం రకం, అది లభించే విధానంలో తేడాలు ఉండడం వలన వివిధ రకాల జీవుల్లో జీర్ణ వ్యవస్థలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఏకకణ జీవి అయిన అమీబాలో ఆహారం శరీరం ఉపరితలం నుండి సేకరించబడుతుంది. కానీ క్రమేపీ జీవుల్లో సంక్లిష్టత పెరిగే కొలది వివిధ రకాల భాగాలు ప్రత్యేక విధులను నిర్వహించడానికి అనువుగా మార్పు చెందుతాయి. ఉదాహరణకి అమీబా ఆహార సేకరణ కొరకు శరీర ఉపరితలం నుండి వేళ్ల వంటి మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ మిథ్యాపాదాలను ఆహారం చుట్టూ వ్యాపింపజేసి ఆహారపు రిక్తికగా మారుస్తుంది. ఆహార రిక్తికలో సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడిన తరువాత కణద్రవ్యంలోకి వ్యాపనం చెందుతాయి. జీర్ణం కాని పదార్థం కణం ఉపరితలానికి చేరి అక్కడి నుండి వెలుపలికి పంపబడుతుంది. ఏకకణ జీవి అయిన పారామీషియంకి కాలి చెప్పు, స్లిప్పర్ యానిమల్క్యూల ఆకారంలో ఉంటుంది. ఒక ప్రత్యేక స్థానం నుండి ఆహారం గ్రహించబడుతుంది. శరీరం అంతా వ్యాపించి ఉన్న శైలికల కదలిక వలన ఆహారం ఆ ప్రత్యేక స్థానాన్ని చేరుకుంటుంది. అక్కడి నుండి శరీరం లోపలికి వెళ్తుంది. ఆ భాగాన్ని కణముఖం, సైటోస్టోమ్ అంటారు. ఇది పారామీషియంలో పోషణ. కణముఖం ఆహార రిక్తిక ఏర్పడడం, విసర్జక రంధ్రం ఆహార రిక్తిక. మిథ్యాపాదం ఆహారం, అమీబాలో పోషణ. ఈ వీడియోలో ఇప్పటి వరకు చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మరింత చూద్దాం.